Welcome to the Teja Statistics. The given LPP problem, max z equals to 4x1 plus 10x2. Subjective constraints, 2x1 plus x2 less than or equals to 50, 2x1 plus 5x2 less than or equals to 100, 2x1 plus 3x2 less than or equals to 90, x1 and x2 is greater than or equals to 0. So these are called the non-negative restrictions in R. So the given LPP which is should be solved by simplex procedure. Okay, let's see how this simplex procedure will work. First of all, convert the given LPP into standard form. So what is standard form? These inequalities should be converted into the equals to form. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే ఇచ్చినటువంటి ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి ఫస్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడం అంటే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్స్ అన్నిటినీ కూడా ఈక్వల్స్ టు సింబల్లోకి మార్చేయాలి. సో దానికోసం మనం యాడ్ చేసేటువంటి వేరియబుల్స్ని స్లాక్ వేరియబుల్స్ అంటారు. సో స్లాక్ వేరియబుల్స్ని కనుక మనం యాడ్ చేస్తే ఈ విధంగా మారుతుంది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో స్లాక్ వేరియబుల్ యొక్క కాస్ట్ సింప్లెక్స్ ప్రొసీజర్లో జీరోస్గా తీసుకోబడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క వాల్యూ అనేటువంటిది ఫస్ట్ స్లాక్ వేరియబుల్ ఈజ్ డినోటెడ్ బై S1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఒక స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసాము అండ్ ఈక్వల్స్ టు సింబల్ రాసాము. అదేవిధంగా S2 సెకండ్ స్లాక్ వేరియబుల్ అండ్ ఈక్వల్స్ టు సింబల్. నెక్స్ట్ థర్డ్ స్లాక్ వేరియబుల్ అండ్ ఈక్వల్స్ టు సింబల్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ గివెన్ ఎల్పిపిని మనం ఈక్వల్స్ టు ఆ ఇన్ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి మార్చేసాం. దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో వాటి యొక్క కాస్ట్ అనేటువంటిది జీరోస్గా తీసుకోబడుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, కన్వర్ట్ ద అబోవ్ ఎల్పిపి ఇంటూ ద మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్, ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు బి, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, వేర్ ఇక్కడ సి అనేటువంటి ఫంక్షన్ కనుక మనం చూసినట్టయితే సో సిలో ఉన్నటువంటి వేరియబుల్స్ x1 దగ్గర ఉన్నటువంటి వాల్యూ 4, 10, 0, 0, 0. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లేదా కాస్ట్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారు. సి అనేటువంటి ఒక కాన్స్టెంట్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఏ విధంగా మారుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టివ్ కన్స్ట్రెంట్స్ నుంచి వస్తుంది. సబ్జెక్టివ్ కన్స్ట్రెంట్స్ యొక్క మ్యాట్రిసెస్ ఏంటిది? 2, 2, 2, 1, 5, 3, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. ఇక్కడ S1 మాత్రమే ప్రజెంట్ ఉంది, మిగిలిన S2, S3 లేవు కాబట్టి జీరోస్. ఇక్కడ S2 మాత్రమే ప్రజెంట్ ఉంది కాబట్టి S2 మాత్రమే ప్రజెంట్, మిగిలినటువంటివి 0. థర్డ్ ఈక్వేషన్లో S3 మాత్రమే ప్రజెంట్ ఉంది, మిగిలినటువంటి వాల్యూస్ లేవు కాబట్టి 0, 0. అదేవిధంగా ఇక్కడ బి అనేటువంటిది ఈ మ్యాట్రిసెస్ 50, 100, 90. సో ఎక్స్ మ్యాట్రిసెస్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ x1, x2, S1, S2, S3 అవే మన ఎక్స్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఇన్ కంటిన్యూయేషన్లో ఇక్కడ పుట్ ద అబోవ్ మ్యాట్రిక్స్ form and find out the IBFS in initial basic feasible solution. ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్లో ఈ వాల్యూస్ అన్నిటిని పెట్టేసేయాలి. ఇక్కడ సిజే అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉండేటువంటి కాస్ట్ మ్యాట్రిసెస్. సో కాస్ట్ మ్యాట్రిసెస్ యొక్క వాల్యూ 4, 10, 0, 0, 0. వేరియబుల్స్ ఏమవుతాయి? x1, x2, S1, S2, S3. ఇక్కడ XB అనేటువంటిది బేసిక్ సొల్యూషన్,
basic variables are denoted by b dot v. Cost of basic variables is denoted by cb. సో ఇక్కడ ఆ మ్యాట్రిసెస్ మనం ఇందాక తీసుకున్నటువంటి మ్యాట్రిసెస్ మొత్తాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇందాక తీసుకున్నటువంటి మ్యాట్రిసెస్ ఏంటి, ఇక్కడ తీసుకున్నటువంటి మ్యాట్రిసెస్ ఏంటి, ఆ మ్యాట్రిసెస్ ఇది ఓకేనా. 4 10 0 0 0 ఏ మ్యాట్రిసెస్ అండ్ బి మ్యాట్రిసెస్. ఇక్కడ ఐబిఎఫ్ఎస్ అని రాసామే. ఈ ఐబిఎఫ్ఎస్ అనేటువంటిది ఏంటంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్స్. ఇక్కడ క్యాపిటల్ బి అనేటువంటిది యూనిట్ మ్యాట్రిసెస్. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనం ఆ మ్యాట్రిసెస్ మొత్తాన్ని ఇక్కడ x1 x2 x3 అన్నిట్లలో రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత s1 s2 s3 అనేటువంటివి మన బేసిక్ వేరియబుల్స్ అండ్ వాటి యొక్క కాస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఎంత ఉంది 0 0 0. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటివి 4 10 0. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ జెడ్జే వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఏంటివి జెడ్జే వాల్యూస్ అంటే ఇక్కడ 0 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి x1 వేరియబుల్ ప్లస్ 0 ఇంటూ 2, 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2. ఇట్లా x1 వేరియబుల్కి వచ్చేటువంటి మ్యాట్రిసెస్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడ రాస్తాం. అది 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. కాబట్టి ప్రతి ఒక్క వాల్యూ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, అన్నీ జీరోసే అవుతాయి. సో జెడ్జే వాల్యూస్ అన్నీ జీరోస్. ఇక్కడ జెడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేషన్ చేయాలి. సింప్లెక్స్ ప్రొసీజర్లో ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. జెడ్జే మైనస్ సీజే ఏ విధంగా చేస్తారు, ఇక్కడ జెడ్జే వాల్యూస్ 0, ఇక్కడ సీజే వాల్యూస్ పైన ఉంటాయి. 0 మైనస్ 4 అంటే -4, 0 మైనస్ 10 అంటే -10, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 అలా. సో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఎంత ఇక్కడ -10. ఈ కాలం అనేటువంటిది సెలెక్షన్ చేయబడుతుంది. ఓకేనా. సో ఇది సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని పివోటల్ కాలం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పివోటల్ కాలం. ఈ పివోటల్ కాలం సెలెక్ట్ అయిన తర్వాతనే పివోటల్ రో సెలెక్ట్ అవుతుంది. అది ఎలా చేస్తారు అంటే XB డివైడెడ్ బై YJ. అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ ఇక్కడ XB, ఈ రెండింటిని బేస్ చేసుకొని రోస్లో మినిమం వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. 50 డివైడెడ్ బై 1 ఎంత వాల్యూ 50, 100 డివైడెడ్ బై 5 వాల్యూ ఎంత 20, 90 డివైడెడ్ బై 3 అంటే వాల్యూ ఎంత 30. సో ఈ 50 20 30లో లీస్ట్ వాల్యూ ఎంత అండి 20. అది పివోటల్ రోగా సెలెక్ట్ చేయబడుతుంది. ఏ రో అయితే సెలెక్ట్ అయిందో అది లీవింగ్ ఫ్రమ్ ఆ వేరియబుల్ అనేటువంటిది టేబుల్ నుండి వెళ్ళిపోతుంది. మరి ఏ వేరియబుల్ వస్తుంది సార్ అంటే ఇక్కడ x2 అనేటువంటి వేరియబుల్ ఈ ప్లేస్లో రాయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం రో మ్యాట్రిసెస్ని కాలం మ్యాట్రిసెస్ని మనం ఆపరేషన్స్ అనేటువంటి రాయడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈ పివోటల్ కాలం అండ్ పివోటల్ రో సెలెక్ట్ అయ్యిందో, ఇంటర్సెక్టింగ్ అయ్యిందో, అక్కడ ఉన్నటువంటి వాల్యూ ఆ కాలంలో ఉన్నటువంటి వాల్యూలో దీన్ని 1గా చేయాలి. దానిపైన ఉన్నటువంటి వాల్యూని కింద ఉన్నటువంటి వాల్యూని మనం జీరోస్గా మార్చాలి. దానికి అనుగుణంగా ఇక్కడ రో ఆపరేషన్స్ అనేటువంటి రాయాలి. ఫస్ట్ దీన్ని మార్చేది R2 → 2. R2 అనేటువంటి ఏ విధంగా పడుతుంది, ఇది 1 కావాలి కాబట్టి డివైడెడ్ బై 5 వచ్చేస్తే మొత్తం ఈ వాల్యూ 1 అవుతుంది. సో R2 డివైడెడ్ బై 5. ఇప్పుడు ఈ వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మిగిలిన వాటిని కూడా జీరోస్గా మార్చాలి. ఇక్కడ 3 ఉంది, R3 మైనస్ 3 ఇంటూ R2. ఓకేనా. సో ఈ R2ని బేస్ చేసుకుని కొత్త R2ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ R2 రాయాలి, కొత్త R2 అని అర్థం. ఓకేనా. అదేవిధంగా R1లో ఆల్రెడీ 1 ఉంది, 1 మైనస్ 1 0 కావాలంటే ఈ కొత్త R2 కదా ఆల్రెడీ బేస్, R1 మైనస్ R2. ఈ విధంగా రో ఆపరేషన్స్ నేను రాసేస్తున్నాను. ఇప్పుడు దానికి అనుగుణంగా టేబుల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి ఆ టేబుల్, సో
సిజే అదేవిధంగా ఉంది, ఎక్స్బి అదేవిధంగా ఉంది, బేసిక్ వేరియబుల్, కాస్ట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్ అదేవిధంగా ఉంది. ఇక్కడ నుండి ఫస్ట్ S1 S2 S3లు కాస్త S1 S2 అలానే ఉంది, కానీ X2 ప్లేస్లో S1 S3 అలానే ఉంది, కానీ S2 ప్లేస్లో ఏం రాయాలి? ఏ వేరియబుల్ పివోటల్ కాలంలో సెలెక్ట్ అయింది? X2 సెలెక్ట్ అయింది. ఆ X2ని ఇక్కడ రాయాలి. ఓకేనా? ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో దాని యొక్క కాస్ట్ ఎంత ఉంది? 0. కానీ దీని కాస్ట్ ఎంత ఉంది? 10 ఉంది, కాబట్టి 10 రాయాలి. ఇక్కడ 0. ఈ విధంగా ఈ టేబుల్ని ఫిలప్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేస్తూ రాశానండి, ఇది డైరెక్ట్గా చేయలేదు. ఓకే, ఫస్ట్ R2 మొత్తాన్ని చేంజెస్ చేశాను. ఏ విధంగా చేశాను? 100 డివైడెడ్ బై 5. R2 డివైడెడ్ బై 5 కదా, ఈ రో వాల్యూ నుంచి XB నుంచి ఇక్కడ వరకు చేయాలి. 100 డివైడెడ్ బై 5 అంటే వాల్యూ ఎంత? 20. కావాలంటే XB దగ్గర చూసుకోండి, 20. నెక్స్ట్ 2 డివైడెడ్ బై 5. నెక్స్ట్ 5 డివైడెడ్ బై 5 అంటే వాల్యూ ఎంత? 1. 0 డివైడెడ్ బై 5 అంటే 0. 1 డివైడెడ్ బై 5 అంటే 1/5. నెక్స్ట్ 0 డివైడెడ్ బై 5 అంటే 0. సో దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ R1 అండ్ R2ని కూడా క్యాలిక్యులేషన్ చేశాం. ఫస్ట్ మనం R3 చూద్దాం. R3 ఏ విధంగా చేశారు అంటే, ఫస్ట్ R3 మైనస్ 3 ఇంటూ R2. ఫస్ట్ ఈ వచ్చినటువంటి కొత్త R2ని నేను 3 తోటి మల్టిప్లికేషన్ చేశాను. ఇక్కడ రఫ్ వర్క్లో చూడొచ్చు. 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 20 ఇంటూ 3 అంటే 60. తర్వాత ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 3/5, 2 ఇంటూ నెక్స్ట్ 1 ఇంటూ 3, 0 ఇంటూ 3 0, 3 ఇంటూ 1/5 3/5, 0 ఇంటూ 3 వాల్యూ ఎంత? 0. ఇక్కడ ఒక్క వాల్యూ మిస్ అయింది, కొంచెం జాగ్రత్తగా చెక్ చేస్తున్నాం. ఇక్కడ 20 ఇంటూ 3 అంటే 60. ఇక్కడ 2/5 ఇంటూ 3 అంటే 6/5 అవుతుంది. 2 మైనస్ 6/5 మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 10 మైనస్ 6/5 అంటే 10 మైనస్ 6/5 అంటే ఇది 4/5 అవుతుంది. సో ఇక్కడ ఒక వాల్యూ 4/5 అవుతుంది. ఓకే, ఇది 2/5. ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ 4/5. సో ఇది ఎలా చేశారు? R3 వాల్యూ ఫస్ట్ రాసుకున్నాను. R3 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ R3 వాల్యూ ఇక్కడ నుంచి 92,3,001 ఇక్కడ రాసాను రఫ్లో. 92,3,001 వచ్చినటువంటి అబ్జర్వేషన్ వాల్యూస్ ఎంత? 60, 6/5, 3 మైనస్ 3, నెక్స్ట్ 0, 3/5, 1 మైనస్ 0. 90 మైనస్ 60 అంటే 30 ఇక్కడ రాసాను. R3 అంతా ఒక్కసారి క్యాలిక్యులేషన్. 2 మైనస్ 6/5, 2 మైనస్ 6/5 అంటే 4/5. 3 మైనస్ 3 అంటే వాల్యూ ఎంత? 0. ఇక్కడ ఇది 4/5. నేను 7/5 రాసాను ఇందాక, ఇప్పుడు 4/5గా మారింది. 0. నెక్స్ట్ 0 మైనస్ 0 0. నెక్స్ట్ 0 మైనస్ 3/5 మైనస్ 3/5. 1 మైనస్ 0 1. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా R1 టెన్స్ టు R1 మైనస్ న్యూ R2. న్యూ R2 ఎంత అయింది? ఆల్రెడీ ఇది 1గా మారింది కదా, 1 మైనస్ 1 0. ఫస్ట్ R1 చూస్తున్నాం. 50 మైనస్ 20 అంటే వాల్యూ ఎంత? 30. నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 8/5 ఏ విధంగా వచ్చింది? 2 మైనస్ ఇక్కడ ఉన్నటువంటి 2 మైనస్ x1లో 2 మైనస్ 2/5. 2 మైనస్ 2/5 అంటే వాల్యూ ఎంత? 8/5. అట్లా 8/5. అట్లా మిగిలినటువంటి అన్ని వాల్యూస్ని స్పీడ్ క్యాలిక్యులేషన్ చేస్తే 0, 1, మైనస్ 1/5, 0 ఆ విధంగా అన్ని వాల్యూస్ అనేటువంటివి రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు తెలిసినటువంటి ZJ క్యాలిక్యులేషన్స్ చేయాలి. 0 ఇంటూ 8/5 0,
10 into 2/5 అంటే 25. 20 divided by 5. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ ఇది 0 into something 0, ఇది 0 is 0 అంటే 20 divided by 5 అంటే వాల్యూ ఎంత అండి? 4 మనకు తెలిసినటువంటి. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి జడ్జ్ వాల్యూ ఎంత వచ్చింది? 4. మిగిలినటువంటి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0, ఇది రెండు జీరోలే. 10 into 1 అంటే 10, ఇది 0, ఇది 0, ఇది కూడా 0 కాబట్టి 0. నెక్స్ట్ అంటే 0 + 0 + 0 + అట్లా అన్నమాట. సో ఇది 0, ఇది 0, ఇది ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ ఎంత? 2. 10 into 1/5 10/5 అంటే వాల్యూ ఎంత? ఇది 0, ఇది కూడా 0, ఇది కూడా 0, అన్నీ జీరోస్. సో కాబట్టి ఆ వాల్యూ ఏమైపోయింది? సో మనకు కావాల్సినటువంటి 0 వచ్చేసింది. ఇప్పుడు జడ్జే మైనస్ సీజే చేస్తున్నాం. 4 - 4 0, 10 - 10 0, 0 - 0 0, 2 - 0 0, 0 - 0 0. ఇక్కడ అన్ని జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అనేటువంటివి పాజిటివ్గా ఉన్నాయి. హియర్ ఆల్ జడ్జే మైనస్ సీజే values are greater than or equals to 0. Hence current solution is the optimum solution. Excuse me. సో ఇక్కడ మనకు సొల్యూషన్లో ఉన్నటువంటి వాల్యూని మనం తీసుకోవాలి. చాలామంది ఈ కాస్ట్ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది, ఇది కాదు. ఇక్కడ సొల్యూషన్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అండి? x2 వేరియబుల్ యొక్క వాల్యూ 20. సో ఇక్కడ మనం 20 అనేటువంటి వాల్యూ తీసుకోవాలి. మరి x1 టేబుల్లో ప్రజెంట్ లేదు కాబట్టి x1 వాల్యూ ఎంత తీసుకోవాలి? 0. సో మ్యాక్స్ జెడ్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 4 into 0. ఒకసారి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కనుక చూస్తే మ్యాక్స్ జెడ్ 4 into 0 ప్లస్ అంటే 4 into x1 వాల్యూ ప్లస్ 10 into 20 200. ఓకే, 10 into 20 ఎంత? 200. సో మ్యాక్స్ జెడ్ వాల్యూ ఈ ప్రాబ్లంకి మ్యాక్స్ జెడ్ వాల్యూ ఎంత అండి? 200. సో ఈ విధంగా సింప్లెక్స్ ప్రొసీజర్లో క్యాలిక్యులేషన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ రీసెర్చ్లో సింప్లెక్స్ ప్రొసీజర్ రాకుండా ఒక్క ప్రాబ్లం కూడా మనం చేయాలి. ఓకే, సో ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చినటువంటి ఎల్పిపి కంపల్సరీగా సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ అన్నీ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉన్నాయి. ఇది మీరు గమనించుకోవాలి. సింప్లెక్స్ ప్రొసీజర్ నేను ఎప్పుడు అప్లై చేస్తున్నానంటే సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ అన్నీ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.